ప్రభుత్వం చాలా స్పష్టంగా కొంతమందికి లొంగి దీని విషయాన్ని వాయిదా వేయడం కొరకు ప్రారంభిస్తానన్న ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయడం కొరకు ఈ కమిటీని వేసింది. ఈ కమిటీతో ఏది కాదు, ఈ కమిటీకి అధికారం లేదు. మొదలు ఏమని జడ్జిమెంట్ ఇచ్చే అధికారం లేదు. ఇది ఇచ్చేది నివేదికను కేంద్ర ప్రభుత్వం తీసుకొని టేబుల్ మీద పెట్టి హానర్ చేయవచ్చు, చేతబుట్టలో పడేయవచ్చు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అది కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయం. అటువంటిది ఈ కమిటీ మీద మేమేందో ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని ఏందో ఒత్తిడి చేసి ఏందో బ్లాక్మెయిల్ చేసి అంత పని మాకు అవసరం కూడా లేదు. అది అవసరం లేని విషయం. ఇక ఇంకొకటి వీరు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తర్వాత మాట్లాడదాం. కిషోర్ సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిషోర్ గారు నమస్తే అండి. ఈ కేసీఆర్ గారు చేసినటువంటి అంతర్యుద్ధం అనేటువంటి ప్రకటనను ఎలా స్వీకరిస్తారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? సార్ ఇప్పుడు మేము ఇది యాక్చువల్ గా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సార్. అంతర్యుద్ధం అన్నది 3 ప్రాంతాలు ఇంకా కలిపే ఉన్నాయి, విడిపోలేదు. మేము అక్కడ వేదిక మీద ఉన్న తెలంగాణ వేర్పాటు వాదులు కూడా మేము అందరం కూడా ఒకటే చెప్తామండి. ప్రతిసారి ఎప్పుడు టాపిక్ లో మాట్లాడినా కూడా సీమాంధ్ర పెట్టుబడిదారులు చెప్పారు. దయచేసి మీరు ఆ మాట చెప్పొద్దండి. ఎందుకంటే డిసెంబర్ 9వ తారీఖున చిదంబరం గారు ఏదైతే ప్రకటన చేశారో తెలంగాణ ప్రాసెస్ విల్ బి ఇనిషియేటెడ్ అన్న రోజున సేమ్ ఆంధ్రాలో ఉన్న అన్ని యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా బోత్ హౌసెస్ ఆర్ రన్నింగ్. పార్లమెంట్ జరుగుతూ ఉంది, ఒక పక్క అసెంబ్లీ జరుగుతూ ఉంది. విద్యార్థులందరూ ఏకతాటిపై రాష్ట్రం విడిపోతుందని ఒక ఉద్దేశంలో మొత్తం విద్యార్థులందరూ కూడా నిరాహార దీక్ష నిరాహార చేసిన విషయం మొత్తం మీరు కావాలంటే మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోండి. దయచేసి ఒక పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులుగా ఉంటూ అంతర్యుద్ధం అని చెప్పి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడద్దు. నిజంగా టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అక్కడ ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. మీరు కూడా వేదిక దగ్గర ఉన్నారు. 6 జీవో ఇంప్లిమెంటేషన్ గురించి మీరు పాటుపడండి, పెద్ద మనుషుల ఒప్పందం గురించి మీరు పాటుపడండి, అట్లాగే జెంటిల్మెన్ అగ్రిమెంట్ గురించి పాటుపడండి. అక్కడ ఉన్న ఓయూ కేయూ విద్యార్థుల గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మేము కూడా ఫైట్ చేస్తాం. మీరు దయచేసి అక్కడ సమస్యలు పోరాడు తప్ప కేవలం వేర్పాటువాదం జరిగిపోతే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మొన్న 3 రాష్ట్రాలు విడిపోయి ఛత్తీస్గఢ్ పరిస్థితి చూడండి. దంతి వాళ్ళు 76 మంది సిఆర్పీఎఫ్ వాళ్ళని చంపేయడం జరిగింది. చిన్న రాష్ట్రాల వల్ల మీకు ఎక్కడ